నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. కర్ణాటకలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు, శానిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన అధికారులు. ప్రవాస తెలంగాణ వాసులతో ఈటల భేటీ, ఆత్మగౌరవ ఉద్యమం మొదలైందంటూ మద్దతిచ్చిన ఎన్ఆర్ఐలు. దేవరి యాంజాల్ భూముల్లో రెండో రోజు అధికారుల దర్యాప్తు, విస్తృత విచారణ కొనసాగిస్తున్న అధికారులు. నందిపాడులో ప్రభుత్వ భూమిపై కన్నేసిన భూ బకాసురులు, కోటి రూపాయల విలువగల భూమిని ఆక్రమించేందుకు యత్నం. చిత్తూరు జిల్లాలో మరోమారు మానవత్వం చాటుకున్న స్వచ్ఛంద సంస్థ, ఒకే రోజు 3 కోవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన గ్రూప్ సభ్యులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, కర్ణాటకలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ కూడా కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. దీంతో రాష్ట్రంలో ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలను ఎక్కువ సంఖ్యలో గుమ్మిగూడకుండా ఉండేలా ఆంక్షలు విధించాయి. అయితే కర్ణాటకలో కరోనా విజృంభించి ప్రాంతంలో శానిటైజేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మాండ్యాలో కేఆర్ పేట్ పట్టణంలోని జయనగర్ భవనంలో 12 మందికి కరోనా వైరస్ రావడంతో ఇంటికి మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందిని సీల్ చేశారు. కృష్ణరాజపేట మున్సిపాలిటీలోని జయనగర్ ప్రాంతంలోని 6 ఇళ్లను సతీష్ కుమార్ మున్సిపల్ అధికారులు నేతృత్వంలోని మున్సిపల్ సిబ్బంది 12 మందికి కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారించడంతో 6 ఇళ్లను అధికారులు సీల్ వేశారు. ఇంటిని ఒంటరిగా ఉన్నవారు ఇంట్లోనే ఉండి వైద్య చికిత్స తీసుకోవాలని అధికారులు సూచించారు. ಕೋವಿಡ್ ಪಾಸಿಟಿವ್ ಪ್ರಕರಣಗಳು ಹೆಚ್ಚಾಗ್ತಿರೋ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಸರ್ಕಾರದ ಆದೇಶದಂತೆ ಏನು ಪಾಸಿಟಿವ್ ಬಂದಿರ್ತದೆ, ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ಬಂದಿದ್ದರೆ ಆ ಮನೆನ ನಾವು ಈ ರೀತಿ ಸೀಲ್ ಡೌನ್ ಮಾಡ್ತೀವಿ. ಬೀದಿನಲ್ಲಿ 4 ಬಂದಿದ್ದರೆ ಆ ರೋಡನ್ನು ಸೀಲ್ ಡೌನ್ ಮಾಡ್ತೀವಿ. 4ಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಬಂದಿದ್ದರೆ ಆ ಏರಿಯಾನ ಸೀಲ್ ಡೌನ್ ಮಾಡುವಂಥ ಪ್ರಕ್ರಿಯೆನ ನಾವು ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ ಆಲ್ರೆಡಿ. ಈಗ ಈ ಮನೇಲಿ ಒಂದೇ ಒಂದು ಪಾಸಿಟಿವ್ ಬಂದಿರೋದ್ರಿಂದ ಆ ಮನೆ ಮಾತ್ರ ಸೀಲ್ ಡೌನ್ ಮಾಡಿ ನಾವು ಅವರಿಗೆ ವಾರ್ನ್ ಮಾಡಿದ್ವಿ. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಈಚೆ ಬಂದವರು ದಿನನಿತ್ಯದ ಅಗತ್ಯ ವಸ್ತುಗಳು ಅಕಸ್ಮಾತ್ ಏನಾದರೂ ಬೇಕಂದರೆ ಈಗ ನಮ್ಮ ಮೊಬೈಲ್ ನಂಬರ್ಗಳನ್ನ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಅವ್ರು ನನಗೆ ಕಾಲ್ ಮಾಡಿದ್ರೆ ಹಾಲು ಇರ್ಬೋದು ಅಥವಾ ದಿನನಿತ್ಯದ ಅಗತ್ಯ ವಸ್ತುಗಳಿದ್ರೆ ನಾವು ಅವರಿಗೆ ಕೊಡ್ತೀವಿ. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಹೊರಗಡೆ ಓಡಾಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ತೇವೆ. ಈ ರೀತಿ ಮಾಡಿದಲ್ಲಿ ನಾವು ಸೋಂಕಿತ ವ್ಯಕ್ತಿಗಳನ್ನ ಅಲ್ಲೇ ನಾವು ಅದು ಏನಾಗ್ತದೆ ಅಲ್ಲೇ ತಡೆಗಟ್ಟಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಆಗ್ತದೆ. ఇక ప్రవాస తెలంగాణ వాసులతో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. జూమ్ యాప్ ద్వారా ఆయన వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐలు ఆయనకు మద్దతుగా నిలిచారు. నీళ్లు, నిధులు, నియామకాలను సాధించుకుంటున్నామని, ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని, అది ఆత్మగౌరవ ఉద్యమని, తెలంగాణ తెచ్చింది కుటుంబ పాలన కోసమా అనే అంశంపై ఈటలకి మద్దతుగా పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడారు. ఈటెల మాట్లాడుతూ, పూర్తిగా తప్పుడు ఆరోపణలతో నన్ను బయటికి పంపించారని అన్నారు. సిట్టింగ్ జడ్జితో నా మొత్తం వ్యాపారం మీద సంపాదించిన ఆస్తుల మీద విచారణ చేయించండి అని సీఎంను కోరానని ఆయన వెల్లడించారు. ప్రవాస తెలంగాణ వాసులు తనకు మద్దతు తెలిపినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆనాడు మేము పనిచేస్తున్న క్రమంలో మా నాయకులు ఎట్లా ప్రోత్సహించిండ్రో, ఎంత పొంగిపోయినరో, ఇవాళ తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో అణచివేతలకు వ్యతిరేకంగా, ప్రలోభాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటమే గొప్పదని చెప్పి మేము కొట్లాడినాం. 2014 తర్వాత ఇవాళ ఆనాడు ఆ పాలకులు ఏ ప్రలోభాలను నమ్ముకున్నారో, ఏ రాజ్యం అనేటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు వాళ్ళు చెలాయించిందో అదే ఇవాళ వీరు కూడా నమ్ముకున్నారు. ఆనాడు వారు ప్రజలు నమ్ముకున్నారు, ధర్మాన్ని నమ్ముకున్నారు, న్యాయాన్ని నమ్ముకున్నారు, ఆత్మగౌరవం నమ్ముకున్నారు. కానీ ఇవాళ మాత్రం ప్రజల్ని కాకుండా, ఆత్మగౌరవాన్ని కాకుండా, ఆత్మాభిమానాన్ని కాకుండా డబ్బులు, ప్రలోభాలను నమ్ముకున్నటువంటి చరిత్ర ఇవాళ యావత్ తెలంగాణ మనకు కనపడతా ఉంది. ఇవాళ నేను చాలా మంది తెలంగాణ వాదులు
ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో అందరి భాగస్వామ్యంతో అన్ని వర్గాల జాతి అభివృద్ధి కోసం గొప్పగా నడుస్తుందని చెప్పి భావించినటువంటి ఈ రాష్ట్రంలో ఆ ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం లేకుండా, ఎవరి భాగస్వామ్యం లేకుండా సెంట్రలైజ్డ్ పవర్ అనేటువంటి భావన ఇలా మీరే చూస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళందరం కూడా చెప్పిందల్లా కొంత డెమోక్రటిక్ గా ఉండాలి, కొంత ఎంత రాజ్యమైనా కూడా రాజ్యానికి కరక్షత్వం ఉన్నప్పటికీ కూడా రాజ్య నిర్వహణలో మానవ సంబంధాలకి మానవత్వానికి చోటు ఉండాలి. అన్నిటికంటే మిక్కిలి ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ మన్నిస్తూ ప్రభుత్వాలు నడవాలి తప్ప వాళ్ళకు గౌరవించకుండా గుర్తించకుండా వాళ్ళతో కలవకుండా జరిగేటువంటి పరిపాలన సంపూర్ణంగా ఉండదు. కేవలం అభివృద్ధి అంటే ప్రాజెక్టులు రోడ్లు అనేటువంటి భావన ఎప్పుడు మంచిది కాదు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మనం దేనికోసం కొట్లాడినాం? బ్రిటిషర్స్ అభివృద్ధి చేయక కాదు, కానీ మా తెలంగాణ జాతి మా ఆనాటి భారత జాతి స్వతంత్రంగా ఉండాలని, మేము స్వయం పాలన కావాలని, ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి మా పాటలు కూడా ఉంటుంది. ఇవాళ మా తెలంగాణ ఉద్యమంలో రాసిన పాటలు కూడా ఉంటుంది. ఇవాళ ఆంధ్ర నాయకత్వం ఆనాడు ఉద్యమం చేస్తున్న క్రమంలో మమ్మల్ని కూడా అడిగేవాళ్ళు, మీకు ఇన్ని వేల కోట్లు పెడతాం, అన్ని వేల కోట్లు పెడతాం, వెనుకబడదనే కదా మీ కొట్టాడని చెప్తాను. కానీ మేము మా డెవలప్మెంట్ కంటే కూడా తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం చాలా గొప్పది. మాకు స్వయం పాలన కావాలి, 3 తరాలుగా మేము మా ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నామని చెప్పి మనం. కానీ ఇవాళ సేమ్ మళ్ళీ అదే పద్ధతిలో ఇక్కడ కూడా మీరు చూస్తూ ఉన్నారు. శామీర్పేట్ దేవర యాంజాల్ భూముల్లో 2వ రోజు అధికారులు దర్యాప్తు కొనసాగుతుంది. కలెక్టర్తో పాటు రెవెన్యూ, విజిలెన్స్, ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈటల ఆధీనంలో ఉన్న భూముల్లో గౌడాన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. సీతారామస్వామి దేవాదాయ భూముల్లో అధికారులు పర్యటిస్తున్నారు. ఇక కరోనా కాలంలో అయిన వారే తమ వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు గాను ముందుకు రాని పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాలో స్వచ్ఛంద సంస్థ గ్రూప్ సభ్యులు మానవత్వంతో మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ ఒక్కరోజే 3 చోట్ల మన అవనిగడ్డ గ్రూప్ సభ్యులు కరోనా లక్షణాలతో చనిపోయిన వారి అంత్యక్రియల్లో భాగంగా వారి బంధువులకు సహకారం అందించారు. 3వ అంతిమ సంస్కారం కార్యక్రమంలో పాల్గొని క్రతువు పూర్తి చేశారు. రాదే ఆపు ఆపు, ఏం కనపడదు ఇక్కడ. నువ్వు వద్దు ఆగు, నీ గుడ్డ బాగున్నప్పుడు చెప్పింది అనగా ఇలా ఇచ్చరా. ఆమె కింద పెట్టేసేయండి, మడత పెట్టేసేయండి. తర్వాత ఆమె ఇటు పక్క తిప్పి ఆ కింద లాగేయచ్చు.
అట్లేం రాదు, నువ్వు వస్తే చాలండి. ఆ మెడలో కానీ చెవులు కానీ నేను తీయాలని సో అయ్యాలు తీసుకుంటా కింద అది పైకి ఉంచుకొని ఆమె కింద పెట్టేసేయండి, మడత పెట్టేసేయండి. తర్వాత ఆమె ఇటు పక్క తిప్పి ఆ కింద నుండి లాగేయచ్చు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో సర్కార్ భూములపై భూ కబ్జా బకాసులు రెచ్చిపోతున్నారు. ఖాళీగా కనిపిస్తే పాక వేస్తున్నారు. ₹1 విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ ప్రభుత్వ భూమిని జగనన్న ఇళ్ల స్థలాల కోసం ఏర్పాటు చేశారు. అయితే నేషనల్ హైవే ప్రక్కన ఉన్న ఈ భూమి ధర ₹1 ఉంటుంది. ఆ భూమిపై కన్నేసిన భూ బకాసులు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇష్టానుసారంగా వివరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ చోటు నేను ఎందరో ఉన్న కాపురం బ్రహ్మానందం ఉండిపోయిండు, ఆయన రాలే. మా ఊరంతా 40 సంవత్సరాలైంది నేను వచ్చి. ఎవడు ఈగ వాళ్ళే నా చోటుకి. ఇట్లే కంప బాతుకునేది, చెట్లు వేసుకుంటున్నా. ఈ చెట్లన్నీ కొక్కిడే రుచి దొల్లిచ్చింది ఆ రోడ్డుకు. ఆ చింత చెట్టును తల్లి కానీ ఊరందరూ చింతాకు తినేది. ఈ గద్ద నా పేరు మల్లేశ్వరరావు, నందిపాడు ఇన్ఛార్జి విఆర్ఓగా పనిచేస్తున్నాను. 226/3 సర్వే నెంబర్ నందు కొంతమంది ఫెన్సింగ్ వేసేదానికి ప్రయత్నిస్తే విఆర్ఓగా నేను వచ్చి గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఆఫ్ చేయడం జరిగినది. సతీష్ రెడ్డి అండి, మాది బొటికెళ్ళపాడు గ్రామం. ఇది బొటికెళ్ళపాడు గ్రామం పక్క నుంచి వచ్చి ఇక్కడ కాలనీ కట్టుకొని ఉన్నాము. ఇక్కడ మేమందరము ఇది 25 సంవత్సరాల క్రితం ఈ కాలనీ ఏర్పడింది. ఇక్కడ అందరూ సుఖంగా జీవిస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మాకు జగనన్న ఇళ్ల కోసం మా వాగ్గడ్డలో పక్కనే ఉన్న వాగులో మాకు తలా ఒక ఫ్లాట్ అని చెప్పి ఇళ్ళు లేని వాళ్ళకి ఇచ్చున్నారు. కానీ ఈరోజు అది ఎందుకు క్యాన్సిల్ అయిందో తర్వాత క్యాన్సిల్ చేశారు. ఎంఆర్ఓ సార్ 3 గంటల్లో జంగిల్ కూడా క్లియరెన్స్ చేసి తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారు. మరి ఈరోజు మండల వెంకటేశ్వర్లు అనే ఒక వ్యక్తి అది నాది అని చెప్పి వచ్చి మొత్తాన్ని జంగిల్ తీసి ఫెన్సింగ్ రాళ్ళు వేయడానికి ప్రయత్నిస్తే మేము గ్రామస్తులం అంతా వెళ్ళి దాన్ని ఆపాము. అది ఆ రోజు మాకు ఇవ్వని పట్టాలు ఈరోజు అతనికి ఒక్కడికే ధరాదత్తం ఎలా చేశారు. అతను సామాన్యుడు కూడా కాదు, చాలా ఆస్తిపరుడు, అతనికి చాలా ఆస్తి ఉంది, అతను హ్యాపీగా జీవిస్తున్నాడు. మరి అటువంటి ఒకే వ్యక్తికి ఆ చోటు మొత్తం నాది అని చెప్పి అతను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే మేము వెళ్ళి ఆపాము. ఎంఆర్ఓ గారు దయతలిసి అధికారులు అందరూ మాకు ఒక్కొక్కరికి ఒకే గదిలో 2-3 కుటుంబాల కాపురం ఉండే పరిస్థితి వచ్చింది. కోవిడ్ వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నాం. మేము ఎక్కడెక్కడో బతికే వాళ్ళంతా వచ్చి ఒకే ఇంట్లో మేము కాపురం ఉండాల్సిన పరిస్థితి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 81 కోవిడ్ కేర్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే విశాఖ జిల్లా అనకాపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కోవిడ్ కేర్ కేంద్రాన్ని ఎమ్మెల్యే అమర్ పరిశీలించారు. అధికారులకు వైద్య సిబ్బందికి పలు సూచనలు కూడా చేశారు. కరోనా పీడితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన చెప్పారు. అట్లీస్ట్ 85 బెడ్లకి ఆక్సిజన్ అన్న పెట్టగలిగితే చాలా తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసరమైనటువంటి పరిస్థితులు తప్ప బయటకు రావద్దని చెప్పి గతంలో ఎప్పటి నుంచి అయితే ఏదైతే చెప్తున్నామో ఆ రకంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే అనకాపల్లి పట్టణానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏవైతే 2 ఉన్నాయో వాటిని 4 చేయాలని చెప్పి నిన్న కలెక్టర్ గారితో డిఎంఎండ్హెచ్ఓ గారితో మాట్లాడి కొంత బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం. గతంలో ఏ రకంగా అయితే వారికి డైట్ ఇచ్చామో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఆ రకంగానే గతంలో లాగే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం తరఫు నుంచి చేసి వారికి ఈ కోవిడ్ కేర్ సెంటర్ను అందుబాటులో తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదేమైనా ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం, ప్రజలకు కావాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త కేసెస్ రావడం, రోజు కూడా దాదాపు 10 నుంచి 20% పాజిటివిటీ రేట్ రావడం, కొంతమందికి అసిమ్టమాటిక్ ఉన్నాయి, కొంతమంది మైల్డ్ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి సివియర్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గౌరవ ఆర్డీఓ గారు సంబంధించినటువంటి అధికారులు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న దీనికి ప్రజలు పడిపోతున్నారు. అనకాపల్లిలో ఎన్ని కేసులు వస్తున్నాయి యావరేజ్గా టెస్ట్?
అప్పుడు ఇవ్వండి, మళ్ళీ మీరు రాసి అందరూ పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఇబ్బంది అవుతుంది. ఎవరు కావాలంటే ఇంట్లో వచ్చేయడం. అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్న 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో గోవాలో పనిచేసిన ఓ వ్యక్తి అక్కడి నుంచి జిల్లాకు మద్యాన్ని తీసుకువచ్చి విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు తనిఖీ నిర్వహించిన నిందితులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒంగోలు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు పెద్దరవీడు మండలంలో తనిఖీ నిర్వహించారు. ఇందులో భాగంగానే కర్నూలు గ్రామంలోని మిరప పొలాల్లో దాచి ఉంచిన 1175 మద్యం సీసాలతో పాటుగా 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా ఒక ఆటో 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని 7గురిని అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ గారి ఆదేశాల మేరకు ఎస్సీబీ ఒంగోలు అసిస్టెంట్ కమిషనర్ వారి ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్ తిరుపతి గారికి అందిన ముందస్తు సమాచారం మేరకు మార్కాపురం ఎస్సీబీ స్టేషన్ పరిధిలోని పెద్దారవీడు మండలం కల్లోల గ్రామంలో ఒక మిరప తోటలో గోవా నుంచి దిగుమతి చేసుకొని అక్కడ దాచి ఉంచారన్న ముఖ్యమైన సమాచారం మేరకు గత రాత్రి ఎస్సీబీ అసిస్టెంట్ కమిషనర్ నేను మరియు మా ఇన్స్పెక్టర్ గారు తిరుపతయ్య, అలాగే అడిషనల్ ఎస్పీ గారి టీం సబ్ ఇన్స్పెక్టర్ సురేష్, మా సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ మరియు నర్సరావుపేట ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, నర్సరావుపేట ఇన్స్పెక్టర్ ఎస్సీబీ కర్ణా గారు మరియు వినుకొండ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారు మరియు సిబ్బంది మేమందరం కలిసి గత రాత్రి నుంచి నిర్వహించిన దాడుల్లో ఆ గ్రామంలో మిరప తోటలో దాచి ఉంచినటువంటి 1175 బాటిల్స్ 4 రకాల బ్రాండ్స్ మద్యాన్ని గోవా నుంచి ఏదైతే తీసుకొచ్చి సీజ్ చేశారో, అక్కడ స్టాక్ చేసి ఉన్నారో ఆ మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అది మేము కల్తీ మద్యంగా కూడా మేము అనుమానిస్తున్నాం. ఇంకా ల్యాబ్కి పంపించి పూర్తి ఫైనల్ రిపోర్ట్ రావాల్సింది. ఇందులో ఒక ఆటో 3 మోటార్ సైకిల్స్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే మొత్తం 7 మంది ముద్దాయిల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మెయిన్ బూక్యా సేవానాయక్ గుమ్మనంపాడు విలేజ్ బొల్లాపల్లి మండలం అతను దీనికంతటికి మెయిన్ కింగ్ పిన్. ఇతను అక్కడి నుంచి వచ్చి ఈ మార్కాపురంలో ఒక ఇంట్లో ఇక్కడ లోకల్గా ఒక కాలేజ్లో ఎంబీఏ జాయిన్ అయ్యి ఒక రూమ్ తీసుకుని అతని తమ్ముడు బూక్యా ఆంజనేయ నాయక్ ఇద్దరు అక్కడ ఉంటూ ఇక్కడ నుంచి గోవాలో ఇతను కొంతకాలం గోవాలో పనిచేసిన ఆ పరిచయాలతో గోవాలోని వ్యక్తుల ద్వారా ఇక ప్రకృతిని తలపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటి రుచిని మేల్కొల్పే బిర్యానీ రుచులను అందించాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్లోని సరూర్ నగర్ మండల్ ఆఫీస్ వద్ద అవెన్యూ గ్రాండ్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అవెన్యూ గ్రాండ్ రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద రుచికరమైన వెరైటీస్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో లభిస్తాయని అన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో క్రిమి సంహారక చర్యలు చేపట్టి తగు జాగ్రత్తలతో మా ఫుడ్స్ వినియోగదారులకు అందిస్తామని చెప్పారు. తమని ఆదరించి ముందుకు నడిపించాలని వారు ఆకాంక్షించారు.
ఇక నల్గొండ జిల్లా చింతపల్లిలో నాగార్జున సాగర్ హైదరాబాద్ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆరోపిస్తే నిరసనకు దిగారు. రోడ్డుపై ధాన్యం తగలబెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో సాగర్ రహదారిలో వాహనాలు నిలిపివేశారు. ఇక పోలీసు అధికారులు రైతులకు న్యాయం చేస్తామని చెప్పడంతో రైతులు నిరసన విరమించుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్ణాటకలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు. శానిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన అధికారులు. ప్రవాస తెలంగాణ వాసులతో ఈటెల భేటీ. ఆత్మగౌరవ ఉద్యమం మొదలైందంటూ మద్దతిచ్చిన ఎన్ఆర్ఐలు. దేవర యాంజాల్ భూముల్లో రెండో రోజు అధికారుల దర్యాప్తు. విస్తృత విచారణ కొనసాగిస్తున్న అధికారులు. నందిపాడులో ప్రభుత్వ భూమిపై కన్నేసిన భూబకాసురులు. ₹1 కోటి విలువ గల భూమిని ఆక్రమించేందుకు యత్నం. చిత్తూరు జిల్లాలో మరోమారు మానవత్వం చాటుకున్న స్వచ్ఛంద సంస్థ. ఒకే రోజు 3 కోవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన గ్రూప్ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.